ప్రశాంతంగా ఎలా జీవించాలి? ప్రశాంతంగా జీవించాలనుకున్న వారికి గౌతమ బుద్ధులు చాలా బోధనలనేది చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తాయి. ఆయన జ్ఞానవేత్త. ఆయనకున్న జ్ఞానాన్ని మనకి జ్ఞాన రూపంలో మనకి తెలియజేశారు. ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించారు. ప్రశాంతంగా గౌతమ బుద్ధుడిని చూస్తే మనకు పీస్‌ఫుల్ అనేది గుర్తొస్తుంది. అంటే ప్రశాంతత అనేది గుర్తొస్తుంది. ప్రశాంతతకి నిర్వచనం గౌతమ బుద్ధుడే కాబట్టి అతను ప్రశాంతంగా ఎలా బ్రతికారు, ప్రశాంతంగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రశాంతంగా జీవించాలనుకుంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. న్యూ ప్లేసెస్, న్యూ పీపుల్స్ కానీ, న్యూ థింగ్స్ కానీ, న్యూ లెర్నింగ్స్ కానీ ఇవేమీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లేదా లిజనింగ్ సాంగ్స్ కానీ ఇవన్నీ వినాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండాలంటే ముందు మన మనసు అనేది ప్రశాంతంగా నిలకడగా ఉంచుకోవాలని గౌతమ బుద్ధుడు చెప్తున్నారు. మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎలా అంటే వేరే వాళ్ళు మన మనసులో అంటే ఇప్పుడు ఒక నదిలో రాయి వేస్తే ఎలా అల్లకల్లోలం చిందరగా అవుతుందో అలాగే మన మనసు కూడా వేరే వాళ్ళ మాటల ద్వారా చిందరవందరంగా అవుతుంది. కానీ కాసేపటికి ఆ నది ప్రశాంతంగా మారుతుంది. నది నిర్వచనం నిలకడ అలా ఉంటుంది. కానీ మనిషి నిలకడ మనసు అనేది అలా ఉండదు. తను వేరే వాళ్ళ మాటల్ని ఆలోచించుకుంటూ పదే పదే గుర్తు చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపకుండా గందరగోళమైన జీవితంలోకి ప్రయాణిస్తూ ఉంటాడు. అలాంటి వారు ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని మనం ఆశించకూడదు. ఎందుకంటే ఎదుటివారు మార్చాలనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. మార్చాలని ప్రయత్నించకూడదు. ఎందుకంటే అలా వాళ్ళని మార్చడం కంటే మనల్ని మనమే మార్చుకోవాలి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం కానీ వీధంతా తిరిగి పరచం కదా! అలాగే మన మనసు కూడా అంతే ఉంచుకోవాలి. మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మన ఆలోచనలు అనేది సరిగ్గా ఉంచుకోవాలి. ఎవరైతే వాళ్ళ ప్రశాంతతను కోల్పోతారో వాళ్ళు జీవితాంతం గందరగోళమైన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. అలా గందరగోళమైన జీవితంలోకి ప్రయాణించకుండా నరకంలోకి ప్రవేశించకుండా ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా మన మనసుని, మన ఏకాగ్రతని స్థిరంగా ఉంచుకున్నవాడే నిజాయితీపరుడు. ఎవరైతే అలా ఉంచుకుంటారో వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని